నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓట్ చోరీ అంశం తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపింది. మరోవైపు బీహార్ ఎన్నికలు కూడా తరలి వస్తున్నాయి కాబట్టి సో ఇటువంటి సందర్భాల్లో బీహార్లో కూడా ఓట్ చోరీ అంటే ఓటర్ లిస్ట్లో కూడా కొంత గందరగోళం ఏర్పడింది. చాలా వరకు పేర్లు తొలగించినటువంటి నేపథ్యంలో కొంత రివైవ్ చేయాలి అక్కడ ఓటర్ లిస్ట్ అనే డిమాండ్ ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు చాలా వరకు ఈసీని బీజేపీని టార్గెట్ చేస్తానే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కార్నర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఒక రకమైనటువంటి దుమారం, పెద్ద ఎత్తున ఓట్ థెఫ్ట్ అనే అంశం మీద కొంత తీవ్ర స్థాయిలో రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. సో ఇప్పుడు భవిష్యత్తులో దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయని కూడా చూడాలి. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్కడ రాజకీయాల్లో చర్చ రేపుతున్నటువంటి ఓటు చోరీ నినాదం, వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా కొంత చిచ్చు రేపినట్టు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా హాట్ టాపిక్ అవుతోంది. మరి నిజంగా తెలంగాణలో ఓటు చోరీ ఏంటి, ఎందుకు జరిగింది అనేది కనుక చూస్తే రాహుల్ గాంధీ తాజాగా ఆరోపణలు చేయటం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం అది ఒక రకంగా సంచలనంగా మారింది ఈ ఓట్ చోరీ అంశంలో. సో ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాకరేపుతూ ఉన్నాయి. తాజాగా పాదయాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీతోనే తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారనే వ్యాఖ్యలు ఆయన చేయటం, అవి కాస్త పొలిటికల్గా వైరల్గా మారటం, తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపటం. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఓటర్ జాబితా సవరణ జరగాలి అనేది బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పార్లమెంటు పరిధిలో ఓటర్ల జాబితా అవకతవకలు ఉన్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే రాష్ట్ర రాజకీయాలు ఓట్ చోరీ ఆరోపణలతో తీవ్రమైనటువంటి ప్రకంపనలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలతో కొంత చర్చ కాస్త పెద్ద ఎత్తున రాజకీయంగా కాకరేపుతోంది, హాట్ టాపిక్గా మారింది. తాజాగా కరీంనగర్ జిల్లాలో జనహిత పాదయాత్ర సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గెలిచినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా దొంగ ఓట్లతోనే గెలిచారు అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడినటువంటి ఆయన మరింత డోస్ పెంచారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు తెలంగాణలో దొంగ ఓట్లపైనే ఖచ్చితమైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర పక్క ఆధారాలు కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఆయన. సో ఇప్పుడు కరీంనగర్లో కూడా బండి సంజయ్ దొంగ ఓట్లతోనే గెలిచారనే ఒక ఆరోపణ ప్రధానంగా చేశారు. దీంతో కొంత అనుమానం ఉందనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు లెక్కలు తీస్తే వీరి భాగవతం అంతా బయటకు వస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ చెప్తారు. సో ఇప్పుడు నిజామాబాద్కు వస్తే పక్క ఆధారాలు సమర్పిస్తానంటున్నారు ఆయన. సో ఇప్పుడు నిజామాబాద్లో ఏం జరిగిందో ఎన్నికల కమిషన్ వస్తే ఖచ్చితంగా నిరూపించేందుకు తను సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈసీ బీజేపీకి జేబు సంస్థగా మారింది అనే ఆరోపణలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైపు దేశంలో రాహుల్ గాంధీ, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్. సో ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా తెలంగాణలో ఓట్ల చోరీకి కుట్రలు జరిగాయన్న అంశాన్ని ఆయన తెర మీద తీసుకురావడం, అందరూ కలిసి కూడా వారి భర్తం పడతామంటూ కూడా పిలుపునిచ్చారు. సో ఇప్పుడు ప్రజల్ని కూడా ఓటు చోరీలో భాగస్వామ్యం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. సో ఈ విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకే కొంత పిఎస్సి సమావేశం సందర్భంగా కూడా ఓటు చోరీ ప్రచార లోగోను సైతం రిలీజ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీతో దాడి చేస్తుంటే కౌంటర్గా బీజేపీ కొంత ఎస్ఐఆర్ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తుంది. దీంతో తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను సవరించాలని కూడా తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం కొంత ఆసక్తిగా మారింది. మరి హైదరాబాద్లో డబుల్ ఓట్లకు లక్ష సంఖ్యలోనే ఉన్నాయనే అంశాన్ని కూడా కొంత కనిపిస్తోంది. దీంతో సవరణ జరిగితే సిటీలో దాదాపుగా 4 లక్షల ఓట్లకే తొలగించాల్సి ఉంటుంది అనేది, అందుకే ఎస్ఐఆర్ జరగాల్సినటువంటి కొంత అవసరం ఉందనేది కూడా వాదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి టైంలో ఇప్పుడు ఓటు చోరీ కానీ ఎస్ఐఆర్ అంశాలతో కొంత కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య సాగుతున్నటువంటి రాజకీయ రణరంగం ఏం మలుపు తీసుకుంటుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దేశంలో ఓటు చోరీ నినాదం అట్లాగే వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా ఓటర్ జాబితా ఖచ్చితంగా మార్చాల్సిందేనా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఓటర్ జాబితా మార్చాలి. సో ఇప్పుడు ఓటర్ జాబితా కనుక మారిస్తే డబుల్ ఓట్లు కానీ అట్లాగే ఒకే అడ్రస్తో ఉన్నటువంటి డిఫరెంట్ ఓట్స్ కానీ ఇట్లా ఎన్ని ఓట్లు బయటకు వచ్చే అవకాశం ఉంటాయి? నిజంగానే కనుక ఇప్పుడు చాలా మంది ఫేక్ ఓటర్ ఐడి కార్డు, అంటే ఓట్లు 1కి 2, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ అడ్రస్తో ఉన్నటువంటి ఒక ఓటు ఇంకో అడ్రస్తో ఇంకో ఓటు, అక్కడ ఎన్రోల్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఎన్రోల్మెంట్ ఉంటుంది. సో ఇట్లా డబుల్ ఓట్స్ పోయే అవకాశం ఉంటుంది ఒకే అడ్రస్తో. అసలు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆధార్తో కనుక లింకప్ చేస్తే ఓటర్ ఐడిని స్పష్టంగా ఈ డూప్లికేషన్ అనే వాటికి ఉండే అవకాశం లేదు. ఆ దిశగా ఖచ్చితంగా ఎన్నికల సంఘం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఆధార్ అంటే ప్రతి మనిషికి ఒకే ఆధార్ ఉంటుందో ప్రతి మనిషికి కూడా ఒకే ఓటు ఉండాలి. దానికి సంబంధించి ఒకటే ఓట్లోనే సవరణ చేసుకునే హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడికి కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే కొంత వాళ్ళు కూడా అవేర్నెస్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తప్పులు ఒప్పులు ఏమైనా జరిగితే ఖచ్చితంగా దాంట్లో సవరించుకోకుండా కొత్త ఎన్రోల్మెంట్స్కి కొంత
కొంత తెరదీయటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా డబుల్ ఓట్స్, ఫేక్ ఓట్స్, వితౌట్ వెరిఫికేషన్గా ఓట్స్ అట్లాగే ఉండిపోవటం, ఓటర్ జాబితాలో అనవసరంగా వ్యాలిడ్ ఓట్స్ని తొలగించడం, ఇన్వాలిడ్ ఓట్స్ లేకుంటే ఫేక్ అన్ని కూడా అలాగే ఉంచడం, ఇదంతా కాస్త గందరగోళానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఎవ్రీ టైం ఇట్లాగే మారుతోంది. సో ఇప్పుడు ఎన్నికల లిస్టు, ఓటర్ల జాబితా మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది, ఏదర్ రాజకీయ పార్టీల నుంచి కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ పోరు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్త సంస్కరణ దిశగా ఈసీ అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓట్ చోరీ ఆరోపణలకు చెక్ పెట్టాలన్నా, లేదంటే భవిష్యత్తులో ఈ ఓటర్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి, ఓటర్ ఐడికి కనుక లింక్ చేస్తే, ఎట్లయితే పాన్ ఆధార్ లింక్ ఉందో ఈ విధంగా లింక్ చేయాలని డిమాండ్ కూడా ఉంది ఎప్పటి నుంచి, కానీ అది కార్యరూపం దాల్చట్ల. సో ఒకవేళ ఇది కనుక జరిగితే స్పష్టంగా భవిష్యత్తులో కొంత ఇటువంటి అవరోధాలు, ఇటువంటి చిక్కులు లేకుండా కొంత రాజకీయ విమర్శలకు కూడా ఈసీ మీద వేలెత్తి చూపే రకంగా లేకుండా ఉంటుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆ దిశగా ప్రక్రియకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు హైదరాబాద్లో కూడా కొంత ఓటర్ జాబితా పూర్తిగా, తెలంగాణలో కూడా ఓట్ చోరీ వివాదం వస్తున్నటువంటి నేపథ్యంలో, ఆరోపణలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి మార్పులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు కూడా తెలంగాణలో నిజంగానే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఓట్ చోరీ తెలంగాణలో కూడా జరిగిందా, ఆ 8 మంది ఎంపీలు గెలిచింది ఆ దిశకైనా, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.